హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లయితే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి 45-65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా భారీగా అయితే మళ్ళీ పెంపు చేయడం జరిగింది. మరి ఎవరెవరికి ఎంత పెంచారు? కొత్తగా పెట్టుకుని అప్లికేషన్స్ దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళకి మరి వెరిఫికేషన్స్ అయిన తర్వాత వాళ్ళకి కూడా జత చేస్తారా లేదా తెలుసుకునే ముందు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఎక్కడ మీకు ఏ టైంలో మరి భారీగా అయితే పెంచారో తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. లైక్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 800 కోట్ల నిధులైతే పైగానే విడుదలైతే చేశారు. ఆసరా చేయుత పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరికీ పెంచడం జరిగింది. వికలాంగులకి రూ. 6,000, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు రూ. 4,000 అయితే పెంచడం జరిగింది. కొత్తగా దరఖాస్తులు వెరిఫికేషన్స్ అయిన తర్వాత వాళ్ళకు కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం పాత వారికి 2016 లోపు ఎవరైతే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగిందండి. ఇప్పుడైతే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు రూ. 4,000, వికలాంగులకి రూ. 6,000. అలాగే కొత్తగా 2016 తర్వాత ఎవరైతే ఇప్పుడు 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు చేశారో వారికి కూడా ఇక ఈ దరఖాస్తులు వెరిఫికేషన్స్ అయిన తర్వాత వారికి కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. చూసారు కానీ ఫిబ్రవరి 10వ తేదీ వరకల్లా అందరికైతే ఈ ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంపు చేసి ఇవ్వడం జరుగుతుంది.